బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉగ్రవాదిని పట్టుకోమని మరో ఉగ్రవాదికి చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఐక్యరాజ్య సమితిలో కూడా ఇదే జరుగుతుంది. అయితే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను కట్టడి చేయడానికి ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్కే బాధ్యతలు అప్పచెప్పింది. సో ఇది ఎలా ఉందంటే, ఒక ఉగ్రవాదిని పట్టుకోమని చెప్పి ఇంకో ఉగ్రవాదికి సలహా ఇచ్చినట్లు అయిపోయింది. అండ్ ఆల్సో వాళ్ళ చేతులకే గన్స్ ఇచ్చి మరి కూడా ఈ ఉగ్రవాదాన్ని మరింత పెంచి పోషించేందుకు కూడా ఇది మరింత వీలవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా సందర్భాల్లో చూసాం పాకిస్తాన్ ఏ రకంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందో మనందరికీ తెలిసిందే. అయితే అదే పాకిస్తాన్కు మరొకసారి కొన్ని కీలకమైన బాధ్యతలు ఇచ్చింది ఐక్యరాజ్య సమితి. అయితే ఇందులో ముఖ్యంగా ఉగ్రవాదులను కట్టడి చేయడం అనేది వన్ ఆఫ్ ది మెయిన్ మోటోగా ఐక్యరాజ్య సమితి చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద ఒసామా బిన్ లాడెన్, హఫీజ్ సయీద్, మసూద్ అజహర్, అదేవిధంగా ముల్లా ఓమర్ లాంటి కరుడుగట్టిన ఎందరో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్. ఇప్పుడు ఐరాస భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్గా ఎంపికైంది. అంతేకాదు తాలిబన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు ఆ దేశానికి దక్కడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. సో దయ్యాలు వేదాలు ఫలించినట్లే రానున్న రోజుల్లో ప్రపంచానికి పాకిస్తాన్ ఉగ్రవాద నిర్మూలమై పాఠాలు నేర్పితే పెద్దగా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందే పాకిస్తాన్. అలాంటిది ప్రపంచానికి పాకిస్తాన్ ఒకవేళ ఉగ్రవాద నిర్మూలనపై పాఠాలు చెబితే మనం షాక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రెండు కమిటీల్లో లభించిన కీలక పదవులతో ఆ దేశం చాలామంది ఉగ్రవాదులను నిషేధ జాబితా నుంచి తప్పించే ప్రయత్నం చేయనుంది. ముఖ్యంగా భారత్లో ఉగ్రదాడులకు పాల్పడిన సంస్థలకు ఉగ్రవాదులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాదు భారత్ను ఇరుకున పెట్టే చర్యలను చేపట్టే ప్రమాదం కూడా ఉంది. గతంలో నలుగురు హిందువులను ఉగ్రవాద జాబితాలో చేర్చేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది. మిగతా దేశాలు ఆ ప్రతిపాదన వెనుక కుట్ర గమనించి తిరస్కరించాయి. మళ్ళీ అలాంటి ప్రయత్నాలకు పాక్ పాల్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు పాకిస్తాన్కు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించింది. దీంతో ఎందరో కరుడుగట్టిన ఉగ్రవాదులను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ లిస్ట్ నుంచి కూడా పాకిస్తాన్ తీసే ప్రయత్నం జరుగుతుంది. అయితే అందులో ఇప్పటికే హఫీజ్ సయీద్, మసూద్ అజహర్, ముల్లా ఓమర్ లాంటి కరుడుగట్టిన ఎందరో ఉగ్రవాదులు కూడా ఉన్నారు. అయితే తాలిబన్ల ఆంక్షల కమిటీ అథారిటీకి సంబంధించి ఎవరెవరున్నారు, అధికారులు ఎవరుంటారు, వాళ్ళకు ఉన్న అధికారాలు ఏంటి అని కూడా ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఆఫ్ఘన్లో అధికారంలో ఉన్న తాలిబన్ల ఆస్తుల జప్తును కూడా పర్యవేక్షిస్తుంది. ఏవైతే కమిటీ ఉందో ఆ కమిటీ ఇలా చేయడానికి వాళ్ళకు అధికారం ఉంటుంది. అయితే ఆయుధాల ఎగుమతులు దిగుమతులపై కూడా నిషేధం విధిస్తుంది. అండ్ ఆల్సో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే తాలిబన్లు నిషేధిత జాబితాలో చేరుస్తుంది. అండ్ ఈ ఆంక్షల పరిధిలోకి ఎవరైనా చేర్చడానికి మినహాయించడానికి కూడా ఈ కమిటీ అధికారం ఉంటుంది. అండ్ ఆల్సో ఆఫ్ఘనిస్తాన్ భద్రతకు, శాంతికి తాలిబన్లు ఏ మేరకు ముప్పు కలిగిస్తున్నారన్న అంశాలపై కూడా నివేదికలు తయారు చేస్తుంది. వాటి ఆధారంగా ఆంక్షలను తీవ్రం చేయడం లేదా తగ్గించడం చేస్తుంది. అయితే వాస్తవానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ చైర్మన్ పదవిపై పాక్ కన్నేసింది. చివరకు వైస్ చైర్మన్ హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే తాలిబాన్ ఆంక్షల కమిటీ పగ్గాలను దక్కించుకోవడం ప్రస్తుత సమయంలో పాకిస్తాన్కు కలిసొచ్చే అంశమే. ఎందుకంటే తాలిబాన్తో ఇస్లామాబాద్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు దగ్గరవుతోస్తుంది. ఈ నేపథ్యంలో కాబూల్కు దగ్గరేందుకు ఈ ఆంక్షల కమిటీ చైర్మన్ పదవి పాక్కు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టినిల్లే కాదు, మెట్టినిల్లు కూడా. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ లాంటి సంస్థలు పాకిస్తాన్లో పుడితే అల్-ఖైదా, తాలిబాన్ లాంటి సంస్థలు ఆ దేశాన్ని స్థావరాలుగా వాడుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 850 మంది వ్యక్తులను, సంస్థలను ఐరాస భద్రతా మండలి ఉగ్ర జాబితాలో చేర్చితే అందులో 146 మంది పాకిస్తాన్కు 146 ఏవైతే సంస్థలు ఉన్నాయో అవి పాకిస్తాన్కు చెందినవి కావడం గమనార్హం. ఇక్కడ ఇదంతా అందరూ గుర్తించాలి. అయితే 2008 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్, ఇలా ఎంతోమంది
కరుడుగట్టిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఇప్పటికీ కూడా ఇవాల్టికి ఈ సెకండ్ వరకు కూడా ఆశ్రయం పొందుతున్నారు. అయితే అమెరికా కంటపడకుండా 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ను కూడా పాకిస్తాన్ ఇస్లామాబాద్లో దాచిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఓమర్ తాను చనిపోయే వరకు కూడా తన కార్యకలాపాలను, తన ఆపరేషన్స్ని కూడా నిర్వహించింది క్వెటా నుంచే. క్వెటా పాకిస్తాన్లోని ఒక కీలకమైన నగరం. అయితే 1993 ముంబై పేలుళ్లతో సంబంధం ఉన్న దావూద్ ఇబ్రహీం నివాసం ఎప్పటి నుంచో పాకిస్తాన్లో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉగ్రవాదులు ఇవాళకి కూడా పాకిస్తాన్లోనే తలదాచుకున్నారు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు పాకిస్తాన్ చేతికే ఐక్యరాజ్య సమితి కీలక పదవులు అప్పగించడం ఇప్పుడు కాస్త ఆందోళనకరమైన పరిణామమే అని చెప్పుకోవచ్చు. అయితే పహల్గాం దాడిపై పాకిస్తాన్ వైఖరిని తాలిబాన్లు తీవ్రంగా తప్పుపట్టారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆఫ్ఘన్పై భారత్ దాడి చేస్తుండడంతో పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కూడా బహిర్గంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా తిప్పికొట్టింది. ఇటీవల భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తఖీతో మాట్లాడారు. అయితే ఈ పరిణామాలను పాకిస్తాన్ సహించలేకపోయింది. అప్పటి నుంచి తాలిబాన్తో బంధం కలుపుకోవడానికి కూడా వేగంగా పావులు కదుపుతోంది. ఇటీవల ఆఫ్ఘన్, పాక్, చైనా విదేశాంగ మంత్రులు బీజింగ్లో కలిశారు. అయితే చైనా, పాకిస్తాన్ ఏదైతే కాబుల్లో కూడా వీళ్ళు కలుసుకోవడం జరిగి, సిపెక్లో కూడా కాబుల్లోనూ కలుపుకునేందుకు కూడా చర్చలు జరిగాయి. సో కంప్లీట్గా ఈ నేపథ్యంలో తాలిబాన్ల ఆంక్షల కమిటీ చైర్మన్గా పాకిస్తాన్ ఎన్నికవడం ఇదొక కీలక పరిణామం. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది అని చెప్పడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూసాం. రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా ఉగ్రవాదులు చనిపోతే అక్కడ ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళ అంత్యక్రియలకు హాజరవడం, ఏకంగా పాకిస్తాన్ జాతీయ జెండాను ఉగ్రవాదుల శవపేటిక పైన పెట్టడం, ఇలాంటి ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ మనం చూసాం. అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్కు కీలక పగ్గాలు, అది కూడా తాలిబాన్ల ఆంక్షల కమిటీ చైర్మన్గా కూడా పాకిస్తాన్ ఎన్నికవడం ఇప్పుడు ఎంతో కీలకమైన అంశం. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం భారత్కు దగ్గర అవుతుండడంతో పాకిస్తాన్కి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ. సో దీన్ని ఎదుర్కోవడం పాకిస్తాన్కి చాలా ముఖ్యం. ఎందుకంటే చైనా, పాకిస్తాన్, తాలిబాన్ వీళ్ళు ముగ్గురు కూడా రీసెంట్గా ఏదైతే సిపెక్కి సంబంధించి వాళ్ళు కాబుల్ని కూడా కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు భారత్తో కలిస్తే చైనాకు, అదేవిధంగా పాకిస్తాన్కు అదొక కోలుకోలేని ఎదురుదెబ్బ. దీంతో ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ తాలిబాన్ల ఆంక్షల కమిటీకి చైర్మన్గా మారడంతో పాకిస్తాన్కు ఇది ఎంతో కీలకం, అదేవిధంగా ఎంతో ఉపయోగపడుతుంది. సో దీంతో ప్రజెంట్ కాస్త ఆందోళనకరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ దీంతో ఎవరైతే గ్రే లిస్ట్లో ఉన్న ఉగ్రవాదులను, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను ఆ లిస్టులో నుంచి తీసే ప్రయత్నం కూడా జరుగుతుంది. దాంతోపాటు ఎవరైతే ఉగ్రవాదుల లిస్టులో లేనివారు, అంటే తమ దేశం కోసం కొంతమంది, ఇతర దేశం కోసం కొంతమంది స్పై లాగా వ్యవహరిస్తుంటారు, రా ఏజెంట్స్ లాగా వ్యవహరిస్తుంటారు. అయితే వాళ్లను ఉగ్రవాదుల లిస్టులో చేర్చే ప్రయత్నం కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ చేస్తుందన్న ఇప్పుడు విమర్శలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే మొత్తం మీద ఉగ్రవాదిని పట్టుకోమని ఇంకో ఉగ్రవాదికి చెప్తే ఎలా ఉంటుందో ప్రజెంట్ ఐక్యరాజ్య సమితిలో కూడా ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ప్రపంచంలోనే ఉగ్రవాదాన్ని కేర్ ఆఫ్ చిరునామాగా అందరూ భావించే పాకిస్తాన్కు ఆ ఉగ్రవాదులను కట్టడి చేసే బాధ్యతను ఐక్యరాజ్య సమితి అప్పగించడంతో ఇప్పుడు కాస్త ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది ఐక్యరాజ్య సమితి.